హాయ్ అండి, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు ద సౌజన్య ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం రొటీన్గా చేసుకునే ఆమ్లెట్ కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా వేరే స్టైల్లో అయితే ఆమ్లెట్ ఎలా చేయాలని అయితే చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా లాంగ్ వర్క్ అయితే చూసేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పని లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈ ఆమ్లెట్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి ఆమ్లెట్ ఎలా చేసుకోవాలనేది అయితే ఇక చూద్దాం. ఎగ్ మన డైలీ రొటీన్లో అలవాటు చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. వీటి వల్ల చాలా యూసెస్ అయితే కూడా ఉన్నాయి. మనం నార్మల్గా బాయిల్డ్ ఎగ్ తినలేకుండా ఇలా ఆమ్లెట్ వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీ ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఓకే, నెక్స్ట్ ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే యాడ్ చేశాను. ఇందులోకి ఒక టమాటో కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. ఇంకా నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఒక 4 ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి. ముందుగానే కట్ చేసి అయితే సపరేట్ పెట్టుకున్నాను. ఆ ఎగ్స్ అనేది ఒక్కొక్కటి ఇలా ఆ మిక్చర్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఒక్కొక్కటి అయితే ఇలా యాడ్ చేస్తున్నాను. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి ఇది. మనం రొటీన్గా చేసుకునే దానిలా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఎగ్ ప్రోటీన్ ఎక్కువ అండి. ఎగ్లో డైలీ ఒక ఎగ్ తీసుకున్నా కూడా హెల్త్కి చాలా అయితే మంచిదండి. మనం అలా చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు అలా బాగా మగ్గనివ్వాలి. సిమ్ అయితే కొంచెం లోలో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇలా నేను ఒక చిన్న పీసెస్ లాగా అయితే సపరేట్ చేస్తున్నాను. ఎవరికైతే ఎక్కువ అల్సర్స్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ అండి. డైలీ ఒక ఎగ్ అనేది అలవాటు చేసుకుంటే చాలా మంచిది. వాళ్ళకైతే అల్సర్స్ అనేది ఎక్కువ రాకుండా అయితే చేస్తుంది. వాళ్ళకి విటమిన్ సి తక్కువ ఉంటుంది కాబట్టి అదే ఎగ్ తింటే చాలా ప్రోటీన్ అండి, విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఎగ్లో. అందుకు ఎగ్ తినడం కూడా అలవాటు చేసుకోండి. ఎగ్లలో ఎక్కువ పొటాషియం, ఫోలేట్ అండ్ బి విటమిన్లు అయితే ఉంటాయి. మనం రోజుకు 1 లేదా 2 గుడ్లు తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందండి. అందుకు గుడ్లు కూడా అలవాటు చేసుకోండి, ఎగ్స్. ఇంకా అంతేనండి, ఇంకా టేస్టీ ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.